అటువంటి తల్లులే మనల్ని 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 విలన్స్గా చూపిస్తూ అత్తాకోడళ్ల మధ్య వైరాలు, ఆడపడుచుకి మరదలకి మధ్య వైరాలు, విషం పెట్టుకోవడాలు, కోరచూపులు, రకరకాలుగా నానా మొదనష్టపు సీరియల్స్ వస్తూ ఉంటే దాని ముందు చతికిల పడిపోయి ఇదే జీవితం అనుకుంటూ మర్గిపోవడం ఏమైనా సబబుగా ఉందా? తల్లులారా మీరు చెప్పండి ఒక్కసారి, ఇది కరెక్టేనా? ఈ సీరియల్స్ మీద నేను కొన్నాళ్ళు యుద్ధం చేశాను, ఉద్యమం చేశాను. ఆ ఉద్యమం నుంచి వచ్చింది ఈ భారతీయం అనే పేరు నాకు రావడానికి కారణం మొట్టమొదటిగా అందరినీ పిలిచి ఏం చేద్దాం, ఇది సమాజాన్ని మేధస్సును మేలుకొల్పడానికా లేక మానవుల యొక్క మెదళ్లను భ్రష్ట పట్టించడానిక, ఆలోచించరా మీరు మేధావులారా అని వాళ్ళందరినీ పిలిచి మాట్లాడినప్పుడు చేసిన ఉద్యమం నుంచి వచ్చిందే ఈ భారతీయం. మనల్ని విలన్స్గా చూపిస్తున్నారే. మన ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ గారి గురించి కానీ, ఈ దేశంలో మన అందరికీ కూడా శ్రేయస్సు కోసం మన తపస్సంపన్నుల గురించి కానీ చెప్పకుండా ఇటువంటి దుర్మార్గపు సీరియల్స్ చూపిస్తూ ఉంటే ఏమవుతుంది సమాజం? ఏమవుతుంది సమాజం? ఈ మధ్యన ఎవరో ఒక జోక్ పెట్టారు నాకు. ఏమిటంటే ఆ జోకు, ఒక ఆవిడ చనిపోయింది పాపం. చనిపోతే ఆ పండితులు గారు వచ్చి పిండాలు పెడుతూ కొడుకుని వచ్చి నాయన పిండం పెట్టు, కాకి వచ్చేసి తినేస్తుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తుంటే ఎంతకీ కాకి రాలా. ఏదో మన బలగం సినిమాలో లాగా ఎంతకీ కాకి రాలా. అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంకా రావట్లేదు, ఇంకా భోజనం చేయట్లేదండి. అప్పుడు ఆ ఇంటి కోడ ఇతను భార్య వాళ్ళు ఆగండి ఎలా రాదో నేను చూస్తానని ఆవిడ వెళ్ళిందంట. వెళ్ళేసి నమస్కారం చేసుకుని చాలాసేపు పెదాలతో ఏదేదో మాట్లాడేస్తుంది. తర్వాత 3 కాకులు వచ్చేసాయి. అందరూ అడిగారు, ఇదేమిటమ్మా మేము ఇంత చేసినా కాకులు రాలేదు, నువ్వు చెప్పగానే ఎలా వచ్చాయేమంటే ఏం లేదండి, మా అత్తగారు చనిపోయి 10 రోజులు అయింది కదా, ఈ 10 రోజులు వచ్చిన సీరియల్ మిస్ అయింది కదా, అది చెప్పానండి, అందుకని కాకు వచ్చి తినేసింది. అంటే అంత అలా ఉన్నాయి. నేను ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏమండి డాక్టర్ గారు తొందరగా చూడండి సార్, నాకు టైం అయిపోతుంది. ఎందుకమ్మా టైం అయిపోతుంది? నాకు సీరియల్ పోతుంది సార్, సీరియల్ పోతుంది తొందరగా. ఏమిటా సీరియల్స్? ఏం నేర్చుకుంటున్నాం? మన రామాయణం కంటే గొప్ప సీరియల్ ఉందా? మన రాధాకృష్ణ కంటే గొప్ప సీరియల్ ఉందా? మన మహాభారతం కంటే గొప్ప సీరియల్ ఉందా? మన హరహర మహాదేవ్ కంటే గొప్ప సీరియల్స్ ఉన్నాయా? ఎంత అద్భుతమైన గాథలు మనకి ఇచ్చారు మన పూర్వీకులు.